తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ముఖ్య పాత్రలుగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు, అత్యధిక వసూళ్లు, ఎన్నో రికార్డులు సృష్టించింది. జూలై 10, 2017న విడుదలైన బాహుబలి ది బిగినింగ్ సినీ ప్రియులపై ఎంతటి ప్రభావం చూపించిందంటే, ఇది విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరినీ వెంటాడిన ప్రశ్న ఒక్కటే: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని. అంతటి విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలై ఇవాళ్టికి 10 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం. ప్రస్తుతం ఉన్న సినిమాలో బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. కానీ తొలుత వేరే సన్నివేశం వద్ద ఇంటర్వెల్ ఇద్దామనుకున్నారట దర్శకుడు రాజమౌళి. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి రూపం రావడంపై ఇంటర్వెల్ ఇవ్వాలి. దానికన్నా ముందు శివుడు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలను దాటుకుంటూ మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. కానీ ఈ సన్నివేశాన్ని ఇలా తీద్దామనుకోలేదు. శివుడు మాహిష్మతిలోకి వచ్చే ముందు మంచు కొండల్లో సైనికులతో పోరాటం చేస్తాడు. అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు. ప్రభు, నన్ను ఏమీ చేయొద్దు అని వేడుకుంటాడు. అతడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి బిజ్జల దేవుడికి విషయం చెప్తాడు. కానీ అతడు నమ్మడు. బాహుబలి చచ్చిపోయాడు, వాడి ప్రాణాలను నలిపి నలిపి మట్టిలో కలిపేశామని అనగానే ఇటువైపు మట్టి గోడను బద్దలు కొట్టుకొని శివుడు రావాలి. వాడి శరీరాన్ని మంటల్లో కలిపేశామనగానే అగ్నికీలలు దాటుకుంటూ రావాలి. ఇలా బిజ్జల దేవుడు చెప్పే ఒక్కో డైలాగుకు ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా తీద్దామనుకున్నారట. అలా ఇంటర్వెల్ ఇద్దామనుకున్నాం. కానీ విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ కార్డు వేస్తే బాగుంటుందని భావించి బిజ్జల దేవుడి డైలాగ్స్ అన్ని తొలగించేశాం. శివుడు మాహిష్మతికి బయలుదేరే సన్నివేశాలను నిప్పులే శ్వాసగా అనే సాంగ్లా తీశాం అంటూ రాజమౌళి ఓ సందర్భంలో తెలిపారు. ఇక కథానాయకుడిగా బాహుబలి పాత్రలో ప్రభాస్ ఫిక్స్. మరి ప్రతినాయకుడు కూడా ఆ కటౌట్ కు తగినట్లు ఉండాలి కదా. అందుకోసం చిత్ర బృందం ఆ పాత్రకు సంబంధించి ఎంతో రీసెర్చ్ చేసింది. పలువురు నటులను కూడా అనుకున్నారు. అందులో హాలీవుడ్ నటుడు జేసన్ మమోవా ఉన్నారు. అప్పటికే ఆక్వామెన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కు తగిన హైట్, వెయిట్ కలిగిన వ్యక్తుల్లో రానా కూడా ఒకరు. దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి బాహుబలి కథ చెప్పారు. నాకన్నా ముందు ఎవరిని ఈ పాత్ర కోసం అనుకున్నారు అని రానా అడగ్గా జేసన్ మమోవా పేరును శోభు చెప్పడంతో రానా నవ్వేసి బల్లాల దేవుడి పాత్ర చేస్తానని అంగీకరించారు. ఇక కట్టప్పగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకోవాలని చిత్ర బృందం భావించింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ ను సంప్రదించారు. ఇదే విషయాన్ని గతంలో విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రభాస్ తో సినిమా చేయాలని, మంచి కథ కావాలని రాజమౌళి కోరాడు. స్త్రీ పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండాలన్నారు. నా దగ్గర అలాంటి కథ లేదు. అప్పుడే కట్టప్ప పాత్ర పరిచయం చేశాను. భారతదేశానికి ఒక విదేశీయుడు వస్తాడు. అత్యుత్తమ ఖడ్గవీరుడిగా పేరొందిన ఒక వృద్ధుడు యువకులకు కత్తిసాము నేర్పుతుంటే కలుస్తాడు. మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడు గురించి విదేశీయుడికి తెలుపుతారు. చేతిలో కత్తి ఉన్నంతకాలం అతన్ని ఓడించలేరని చెప్తాడు. అది విన్న విదేశీయుడు ఆ మహావీరుడిని కలవాలని వృద్ధుణ్ణి అడుగుతాడు. అయితే అతను లేడని తెలియడంతో ఆ వీరుడు ఎలా చనిపోయాడని అడుగుతాడు. వెన్నుపోటు కంటే శక్తివంతమైన ఆయుధం ఇంకొకటి లేదని, బాహుబలిని చంపింది తానేనని ఆ వృద్ధుడు వెల్లడిస్తాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు బిడ్డని పట్టుకుని తల్లి నది ఒడ్డున తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. అదే కథ ప్రారంభ సన్నివేశంగా మారింది. వీటన్నింటినీ కలిపి కథ రాయమని రాజమౌళి చెప్పాడు. ఆ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి 4-5 నెలలు పట్టిందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇందులో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవిని అనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరకు రమ్యకృష్ణను ఆ పాత్ర వరించింది. ఇక ఈ సినిమాలో కాలకేయ పలికిన కిలికిలి భాషను దీనికోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుందని నిర్మాత శోభు ఓ సందర్భంలో చెప్పారు. ఆ సమయంలో అలాంటి సినిమా రాకపోవడమే అందుకు ఓ కారణమన్నారు. రాను రాను ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది భారీ వసూలు రాబట్టింది. ఈ సినిమా లేవనెత్తిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానంగా బాహుబలి ది కన్క్లూషన్ 2017లో వచ్చింది.